హాయ్ అండి, వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. పన్నీర్ స్వీట్ కార్న్ పిజ్జా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. మనం బయట తిన్నదానికన్నా మనం చేసుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు చేస్తే మీకే తెలుస్తుంది ఎలా వస్తుందో అని చెప్పి టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఈ కప్పుతో 2 కప్పుల మైదా యాడ్ చేస్తున్నాను. పావు స్పూన్ షుగర్, సాల్ట్ పావు టీ స్పూన్, ఆయిల్ 2 స్పూన్స్, పెరుగు అండి. మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. బాగా మిక్స్ చేయాలి. చపాతీ పిండి కన్నా కొంచెం అంటే కొంచెమే లూజ్గా కలపాలండి పిండి. ఇలా ఈ విధంగా అయితే సరిపోతుంది. చూసారా, దీనికి ఒక 1/2 అవర్ రెస్ట్ ఇద్దాము. 1/2 అవర్ తర్వాత చూద్దామండి. ఇది ఆ లోపల మనము పిజ్జా కావాల్సింది రెడీ చేద్దాం. పన్నీరు ఇలా తురుముతున్నాను. కొంచెం పన్నీరు, కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్, స్వీట్ కార్న్, ఆనియన్ అండి, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆరిగానో వేస్తున్నాను పావు టీ స్పూన్, ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి. టమాటా కెచప్ 2 టేబుల్ స్పూన్ వేసాను, చిన్న సైజ్వి. మైనస్ 1 స్పూన్, రెడ్ చిల్లీ సాస్ పావు టీ స్పూన్, మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా, ఇది 2గా డివైడ్ చేయాలి. చూసారా, పిండి నానితే బాగుంటుందండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేయాలి పిండి. ఇలా 2గా డివైడ్ చేయాలి దీన్ని మొత్తాన్ని. కొంచెం మైదా వేసి చపాతీ లాగానే కొంచెం లావుగా చేయాలి. ఒక 1/2 ఇంచు లావుగా అయితే సరిపోతుందండి. రౌండ్గానే రావాలి అని ఏం లేదు, ఎలా వచ్చినా ఓకే. పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. చూసారా, ఇలా 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. నేను ఓవెన్లో చేయట్లేదు, కళాయిలో చేస్తున్నాను. అందుకే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేశాను మొత్తం. దానిపైన కొంచెం మైదా యాడ్ చేశాను. ఆ తర్వాత మనం చేసుకున్న పిజ్జా ఉంది కదా, దానిపైన యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఇలా హోల్స్ పెట్టుకున్నాను. ఇది పిజ్జా సాస్. మనం చేసుకున్న పిజ్జాకి మొత్తం పట్టాలి. ఇలా ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు స్వీట్ కార్న్, ఇది మొత్తం యాడ్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ అండి, పచ్చిదే. కొంచెము ఆనియన్, మీకు ఏమైనా ఇంకా వెజిటేబుల్స్ కావాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చీజ్, ఏ చీజ్ అయినా వాడుకోవచ్చండి, పర్లేదు. మొత్తం పిజ్జాకి మొత్తం పట్టాలి చీజ్. నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 20 మినిట్స్ ముందే హీట్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్లేట్ దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఒక 25 మినిట్స్ తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడు పిజ్జా కట్ చేద్దాము, మీకే తెలుస్తుంది. బాగా కుక్ అయింది. ఒక 20 మినిట్స్ ముందు నేను ఏదైతే హీట్ చేయడానికి పెట్టానో అది ఒక 20 మినిట్స్ ముందే పెట్టానండి గిన్నె. 20 మినిట్స్ తర్వాతనే ఈ పిజ్జా ప్లేట్ అనేది దాంట్లో యాడ్ చేశాను, దాంట్లో పెట్టాను. అది పెట్టిన 25 మినిట్స్ తర్వాతనే మనకు పిజ్జా రెడీ అవుతుంది. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, ఏం కాదు. మన పిజ్జా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నా వీడియోలో ఏదైనా తప్పున్నా చెప్పండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.